నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. కుకటపల్లిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు. చెర్లపల్లి డివిజన్లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇక వివరాలకు వెళ్తే ములుగులో సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ తస్లిమా అధ్యక్షత జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమని, సమాజంలో మహిళ లేకుండా సృష్టి లేదని, కానీ మగవాళ్ల భావజాలం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామప్ప లక్నవరం కూడా మనకు సమ్మక్క సారక్క జాతర జరిగితే నీళ్లు వదులుకోవాలంటే భయపడాల్సి వస్తుంది. భక్తులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. అదే మరి రామప్పకు లక్నవరానికి గనక కెనాల్ గనక వర్క్ అయితే అటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి భూములలో నీళ్లు పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అటు ఎప్పుడంటే అప్పుడు జంపన్న వాకు కూడా కలకల్లాడుతూ నీళ్లు నిండుతాయి, అందరికి కూడా నీళ్లు ఉపయోగపడతాయి. ఏమైతుంది అంటే నీళ్లు వదలగానే మొన్న ఇక్కడ పాకాల చెర్లో నీళ్లు వదిలేదు, మొత్తం చుట్టుపక్కల వాళ్ళన్నీ మనమే మునిగినాయి. ఇప్పుడు ఎండిపోతే అసలు చుక్క నీళ్ళు వస్తలేదు. కాబట్టి అది కూడా ఒక్కసారి మీరు ప్రణాళిక చేస్తే అది తర్వాత ఇటు పత్తిపల్లి కానీ, తర్వాత గోదావరి మీద లిఫ్టులు కానీ, ఇటు పాకాల లిఫ్ట్ కానీ ఎట్లా వీలైతే అట్లా తక్కువలో ఎక్కువ బెనిఫిట్ అయ్యే విధంగా, రైతుల కన్నీళ్లు దుడిచే విధంగా 2 పంటలు కనుక పండించుకోగలుగుతుంది. మొక్కజొన్న కావచ్చు, పచ్చజొన్న కావచ్చు, వరే కావచ్చు, ఏదన్నా మిర్చి కావచ్చు, వాళ్ళకు చేతి నిండా డబ్బులు ఉంటాయి. ఎదురోళ్ళ మీద ఆశపడే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళే రైతులు నలుగురికి పెట్టేటోళ్ళు. కాబట్టి వాళ్ళు మంచిగా ఉంటే మనందరికి కూడా సంక్షేమం ఉంటుందని తెలియజేస్తూ, ఇక దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు, కళాశాలను నిర్మిస్తామని తెలిపారు. డిండి క్రాస్ రోడ్ నుంచి మైనంపల్లి వరకు 14 కోట్ల రూపాయల రోడ్డు వెడల్పుతో పాటు మరో 40 కోట్ల రూపాయలతో రోడ్లు బాగు చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. నల్గొండ నుంచి కొల్లాపూర్ వరకు మల్లేపల్లి, దేవరకొండ కల్వకుర్తి మీదుగా జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర రవాణా శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని కోరామని, త్వరలోనే ఈ రోడ్డును ప్రారంభిస్తామని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారు, సోదరుడు గౌరవనీయులు మన డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ నరసింహ గారికి, అలాగే వేణు గారు, సిరాజ్ ఖాన్ గారికి, ఎంపీపీలకు, జడ్పీటీలకు, ఎంతో మంది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమానులు, అలాగే మా తమ్ముళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి దేవరకొండపై మరొకసారి మంచి మెజార్టీతో గెలిపించిన దేవరకొండ ప్రాంత ప్రతి ఒక్క కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు మొదటిసారి మంత్రి గారు సైడ్కి వెళ్ళి కూడా కలుబట్లు కట్టి, ఎందుకంటే దాన్ని మొత్తం కూడా డబుల్ లోన్ చేద్దామంటే మననే గడ్కరీ గారి దగ్గర 2 సార్లు మీటింగ్ అయింది, ప్రైమ్ మినిస్టర్ గారితో మీటింగ్ అయింది. ఈ రోడ్డుని నల్గొండ నుంచి మల్లెపల్లి. ఇక మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని నంది హిల్స్ కాలనీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి మరియు మహిళలు పాల్గొన్నారు. అందరితో షేర్ చేసుకోవడానికి, మీ అందరితో కలవడానికి నాకు అవకాశం కల్పించిన కమిటీ మెంబర్స్తో పాటు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ చేతులు జరుగుతున్న నమస్కరిస్తూ ఉన్న పేరు. ఇప్పుడు నేను చూస్తాను మా సోదరులందరూ ఎక్కాల పక్కల పాపం అట్లా కూర్చొని అందరూ కూడా. ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమం అయినా మేము ముందుంటామని పరిగెత్తుకొచ్చిన మా సోదరులందరూ ఇంటూ అటు కూర్చొని ఉన్నారు. మేము వెనక మేము ఉన్నాము, మీరు ముందుకు వెళ్ళేది ఒక బరువు. కాబట్టి చేయగలుగుతున్నాం, చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. నిజంగా కుటుంబంలో గతంలో మనకు 60 ఏళ్ళకి ఇక్కడ ఒకసారి చూస్తుంటే మనము
మనం ఏం చిన్న ఉన్నప్పుడు నా ఏం నేను చిన్న ఉన్నప్పుడు 60 సంవత్సరాల కింద చూస్తా ఉంటే పట్ల ఉన్నటువంటి కాలనీలని అభివృద్ధి చేసుకోవడానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్, ఇంకా ఇంతవరకు కూడా మాకు రోడ్లు లేవు. అది మేము ఉన్నాం నంది హిల్స్, అందుకని దాన్ని ఇంకా పరిష్కారం చేసుకోవడం కోసం యూనిటీగానే మేము ముందుకెళ్తాము. ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యంగా మేము కాలనీ వాసులుగానే మేము ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం. వెళతాం, సాధించుకుంటాం. కుకట్పల్లి మండలానికి సంబంధించి 266 మంది లబ్ధిదారులకు కుకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరకపుడి గాంధీ, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నిరుపేదల ఆడబిడ్డ పెళ్లికి దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని మానవతా దృక్పథంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఇప్పటికే నియోజకవర్గంలో 18,000 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తామని అన్నారు. మంచి పని చేసినప్పుడు ఎవరైనా అభినందించాల్సిన అవసరం ఉంటుందని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 1,116,000తో సహా తులం బంగారం కూడా అందిస్తే సంతోషిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో చెక్కు బంగారం ఇస్తున్నారేమో అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా తులం బంగారం ఇవ్వాలి కదా, మరి అది ఇస్తున్నారేమో అని నేను అనుకున్నా. నేను ఎంఆర్ఐ గారు ఫోన్ చేసినప్పుడు అనుకోలా, ఓన్లీ చెక్ ఇస్తున్నారని. ప్రోగ్రామ్ అంటే మా క్యాంప్ ఆఫీసులో ఇస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. బంగారానికి సేఫ్టీ ఉంటుంది కదా అని ఇక్కడ పెట్టారేమో అనుకున్నాం. ఇప్పుడే కృష్ణారావు చెప్పారు, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో అప్పుడు శాంక్షన్ అయినాయి. అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ అవ్వాలా, ఎలక్షన్స్ అయితే కానీ మళ్ళీ చెక్కులు రావు. కాబట్టి త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా కృష్ణ ముందు నుంచి ఆలోచన చేశారు. మొన్నదాకా ₹1,00,000 ఇచ్చారు. ఇంకొక తులం బంగారం వస్తుంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇక చూస్తేనేమో మేము ఇచ్చిన ₹1,00,000 కనపడతా ఉన్నాయి. ఇది కూడా మీరు కొద్దిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి 266 మంది వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు కుకట్పల్లి కాన్సర్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాయి. జై జై తెలంగాణ. చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ లో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇది మనకు 114 బస్సు దవాఖానా మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఇంకా 5-6 వచ్చేవి ఉన్నాయి. ఇంకా 120 బస్సు దవాఖానా మన మేడ్చల్ శాంక్షన్ ఉన్నాయి. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5-6 వేల పాపులేషన్ ఉంది కాలనీస్వి. వాళ్ళందరికీ ఇక్కడ ఉచితంగా మనకు డయాగ్నోస్టిక్స్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా దాదాపు 2-3 వేలు ఖర్చు అయ్యే మనకు బయట తీసుకోకుండా మన నారాయణగూడలోని IPM సెంటర్లో ఉంది మెషినరీ. సో అక్కడికి మనం పంపించడం జరుగుతుంది. యాక్యురేట్గా ఉంటాయి డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా. సో ఇవన్నీ డయాగ్నోస్టిక్సే కాకుండా ఇక్కడ డాక్టర్ ఉంటారు, మళ్ళీ టెలికన్సల్టేషన్స్ ఉంటాయి, స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా మనం టెలిఫోన్ ద్వారా తీసుకోవచ్చు, ఇక్కడ నుండి కన్సల్టేషన్స్. సో ఇవన్నీ సదుపాయాలు ఇక్కడ ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నేను డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రఘునాథ్ స్వామి. తాడ్వాయిలో 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును కాటాపూర్లో మసీద్ ప్రహరీగూడ మరియు సీసీ రోడ్, బీరెల్లి గ్రామంలో మరియు వీరాపూర్ గ్రామంలో సీసీ రోడ్ మరియు బోరు మరియు పైప్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ మహిళలకు, పారిశుద్ధ కార్మికులకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించి వారికి చీరలు, గిఫ్ట్లను అందజేశారు. తదుపరి కేక్ కట్ చేసి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ రోజులలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు. సందర్భంగా నిన్న శివరాత్రి ఉండని ఈరోజు మా 124 డివిజన్లో పెట్టడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ కార్మికులను, ఆర్పీలను, SLF లీడర్లను, మా TRS లీడర్ మహిళలను అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు మనకు తల్లిగా కానీ,
తల్లిగా లాలిస్తూ మహిళా సోదరిమణులకు ఎప్పుడు కూడా నేను కూడా వాళ్ళకు తోడుగా ఉంటా నా సోదరిమణులకు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేడీస్ ఎవరిని మాట్లాడు. చైతన్యపురిలో నిరసన దీక్ష చేపట్టిన అశోక్ ను విడుదల చేయాలని నిరుద్యోగ యువత చైతన్యపురి ఠాణా ముందు ఆందోళన చేపట్టారు. చలో నిరుద్యోగం మార్చి పేరిట నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చైతన్యపురిలో అశోక ఆన్లైన్ అకాడమీకి చెందిన అశోక్ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారంటూ అశోక్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. వారిని విడుదల చేయాలని నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే మా నిరుద్యోగులకి ఏ సమస్య వచ్చినా సార్ స్పందిస్తారు అన్నట్టు ఆ సమస్యల వల్లనే ఇప్పుడు సారు మా నిరుద్యోగులందరి సమస్యల్ని తీసుకొని ఈరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష ఎందుకు చేపట్టారు? ప్రభుత్వం నుంచి మాకు పర్మిషన్ రాలేదు. 3 సార్లు ధర్నా చేసాం. మేమే సపోజ్ గురుకుల అభ్యర్థులము. మేము 4000 బ్యాక్లాగ్స్ అవుతున్నాయని చెప్పేసి ధర్నా చౌక్లో 3 సార్లు మేము ధర్నా చేసినాము. అయితే ఎలాంటి స్పందన లేదు. అయితే ఈసారి ఏం చేసినామంటే 46 జీవో వాళ్ళు అందరి సమస్యల మీద ఈరోజు 46 జీవో వాళ్ళు, డిఎస్సి వాళ్ళు, టెట్ వాళ్ళు, ఇంకా గ్రూప్స్ వాళ్ళు, పీఈటీ వాళ్ళు, వీళ్ళందరి సమస్యల మీద ఇంకా అందరం సపరేట్గా పోరాడడం. ఎవరిదైనా సమస్యను మేము నిరుద్యోగులుగా ఉండలేక సారు మా బాధను చూడలేక సార్ ముందుకు వచ్చారు. అందుకే సార్కి మద్దతుగా మేము ఈరోజు వచ్చినాము. చూపించడానికి వామ ఉపాధ్యులు వద్దు. ఇది ఎక్కడి వివక్షత అండి? ఒకటి అడుగుతున్నాము. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము అన్ని స్కూళ్ళలో పరిశీలించి ఒక సబ్జెక్ట్ టీచర్ ఎంత అవసరమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా అంతే అవసరమనే ఆలోచనతోటి ప్రభుత్వం దీన్ని కమిటీ చేసి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, అదేవిధంగా గురుకుల సార్ పోరాడుతుండు. కాబట్టి అశోక్ సార్ని మాకు ఒప్పచెప్పి అశోక్ సార్ ఫ్యామిలీకి ఒప్పచెప్పాల్సిందిగా మేము నిరుద్యోగ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మేము మినిస్టర్లను కలిసినాం, సీఎంని కూడా కలవడానికి పోయినాం మా సమస్యల గురించి. కానీ వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు స్పందించినట్టు లేదు. కాబట్టి మినిస్టర్లు కలిసినా కూడా మా 1600 పోస్టులు ఉంటే 182 పోస్టులు రిలీజ్ చేసారు. పీటీ పోస్టులు. డిస్టిక్ 1, 2 మా డిస్టిక్ అయితే 2 ఉన్నాయి. మీరు చదవాలా లేకుంటే ఏదన్నా పని చేసుకోవాలా, నిరుద్యోగులు మిలిగిపోవాలనేది మా ప్రశ్న. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ నగరంలో ఆదివారం మంత్రుల పర్యటన నేపథ్యంలో డీసీపీ జర్నలిస్ట్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జోను కలవనున్నారు. జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన డీసీపీ తక్షణమే క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులను. డీసీపీ భారీ డౌన్ డౌన్, డీసీపీ భారీ డౌన్ డౌన్, డీసీపీ భారీ డౌన్ డౌన్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులకే టికెట్ కేటాయించాలని, నాన్ లోకల్ వ్యక్తులకు కేటాయిస్తే ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకి సాంబశివరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇరువురు అధినేతలు రామచంద్రాపురం టికెట్ పునరాలోచించి లోకల్ అభ్యర్థులను కేటాయిస్తే రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీ విజయానికి శ్రమించి పనిచేస్తామని తెలిపారు. విలేకరులందరికీ నమస్కారాలు. నా పేరు పెంకే సోతేజ్ అండి. నాది ద్రాక్షారం చెందిన గ్రామం, రామచంద్రపురం నియోజకవర్గం చెందినవాడిని. నేను ఐటీడీపీకి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో నా చదువు కంప్లీట్ అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతున్నాను. తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నాను. అలాగే ఐటీడీపీ అనే ప్రోగ్రాంతో నేను తెలుగుదేశంలో ఒక పదవి కూడా చేశాను. అలా క్రమంగా అలాగా డాడీతోటి మమ్మీతోటి పార్టీలోనే ప్రతిరోజు 24 గంటలు పార్టీ కోసమే పనిచేస్తూ మేము లోకల్లో చంద్రబాబు నాయుడు గారు మాకు పార్టీ టికెట్ ఇచ్చారు. మేము లోకల్లో మీకు భరోసా ఉంటాం, మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మేము అనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి మేము చేస్తాం. కాబట్టి మేము ఇప్పుడు పార్టీ నెగ్గినా నెగ్గకపోయినా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లోకల్లోనే ఇక్కడే నివసిస్తూ ఇక్కడే వ్యాపారంతో మా కుటుంబ నేపథ్యం అంతా ఎక్కడే ఉంటాం. కాబట్టి మాకు లోకల్లో పార్టీ ఇప్పిస్తే పార్టీ కూడా మనుగడ బాగుంటుందని, మాకు కూడా పార్టీకి ఇచ్చి అవకాశం ఇప్పించాలని మేము కోరుకుంటామండి. ఎందుకంటే మేము విజయవాడలో వాసవ్య మహిళా మండలి భవనంలో ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సయ్యద్ లాల్ సాహెబ్ అధ్యక్షున మహిళా చట్టాలపై ఉత్తమ సమాజ సేవకుల అవగాహన సదస్సుకు ఏపీ ఎస్పీ డిఐజీ
బి రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సమాజ సేవ అందరి బాధ్యతని, చేసిన సేవలు గుర్తింపునిస్తాయని అన్నారు. అనంతరం వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తితో కలిసి ఉత్తమ సేవారత్న అవార్డులను అందించారు. ఇందులో భాగంగా మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ కానవరం గ్రామానికి చెందిన కోడి కిషోర్కు ఉత్తమ సామాజిక సేవారత్న అవార్డు ఇచ్చారు. బెస్ట్ సోషల్ వర్కర్ సర్టిఫికేట్ అందించి శాలువా మెమెంటోతో ఘనంగా సత్కరించారు. కోడి కిషోర్ మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు అయ్యంకి సురేష్ బాబు సంస్థ స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారని, ఉన్నతాధికారులచే సత్కరించడం చాలా సంతోషంగా ఉందని కిషోర్ అన్నారు. అబార్షన్ చేసేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని తిరిగించడము అంటే ఎవరు కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ మగ అనేది ఎవరు కూడా చెప్పకూడదు. చెప్పినట్లయితే ఆ డాక్టర్స్ కానీ ఆ ల్యాబొరేటరీస్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు చట్టానికి తీసుకునేటటువంటి చర్యలకి గురి కాబడతారు. అదేవిధంగా మరి బాల్యానికి వచ్చినట్లయితే ఒకవేళ ఎవరైనా మిస్క్యారేజ్ అంటే తనకి తెలియకుండానే అబార్షన్ అవ్వడానికి, గర్భస్రావం అవ్వడానికి ఎవరైనా కారకులైతే అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు, అత్తమామలైనా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు, లేకపోతే బయట హాస్పిటల్స్ అయినా అవ్వచ్చు, డాక్టర్ వరకు ఒకవేళ ఆ మిస్క్యారేజ్ అయినప్పుడు బాధ్యతగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. చట్టాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ చట్టాలు ఎప్పుడు ఉపయోగించాలి, ఎవరికి అది అన్వయిస్తుంది, దాని మనకి క్లాసుల్లో 1వ క్లాస్ నుంచి వెళుతూ ఉంటారు పైకి. పిల్లలకి ఎంతవరకు మనం మన రాజ్యాంగం గురించి తెలియజేస్తున్నామో, మన ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ప్రియాంబుల్ గురించి ఎంతమందికి తెలుసు? సో అందుకని మూలాల్లోకి వెళ్తే కనుక మనం కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సిద్ధార్థ విద్యా సంస్థల 10వ తరగతి విద్యార్థులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి విద్యార్థులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి, శ్రీ భాష్యం నవీన్ కుమార్లు విద్యార్థులకు ఆశీర్వచనాలు అందజేశారు. మార్చి 18 నుండి ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు సిద్ధార్థ విద్యా సంస్థల్లో అన్ని బ్రాంచ్ల నుండి దాదాపు 350 మంది విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా సరస్వతి అమ్మవారి అభయము, వారి ఆశీర్వాదం ఉండాలని ఈరోజు పిల్లలందరూ కూడా చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి దేవాలయానికి దర్శనార్థం తీసుకొని రావడం జరిగింది. దాదాపు మనసులో భీతి లేకుండా చాలా ధైర్యంగా పరీక్షలు రాయాలి అని, వారికి ఆశీర్వాదం, దేవి యొక్క కరుణా కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో టీచర్స్, పిల్లలందరూ కూడా ఈరోజు పూజలో పాల్గొనడం జరిగింది. మాకు ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ వాళ్ళు చూపెట్టినటువంటి పిల్లల మీద ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానివ్వండి, సిబ్బంది చూపెట్టినటువంటి ప్రేమ ఎంతో ఆనందం. ఏంటంటే ఒక దేవాలయానికి వచ్చినప్పుడు ఇట్లాంటి వాతావరణం ఉంటే ఇంకా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఎక్కడి నుండి అయినా కూడా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా చక్కగా పరీక్షలు రాయాలి, వాళ్ళందరికీ లక్ష్య సిద్ధి సాధించాలని, వారందరిపైన కూడా సరస్వతి దేవి కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవతని కోరుకుంటూ. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేషసాయి వరప్రసాద్ మాట్లాడుతూ, తనను మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపిస్తే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని, కులమతాలకు అతీతంగా పనిచేస్తానని, తనను గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుపోనని హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని, వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తానని తెలిపారు. ఇంట్లో పెట్టుకుని కులమతాలకు అతీతంగా నేను చదివించాను. వాళ్ళ కులం ఏంటో ఈ రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళకి ఉదయమైన 5 గంటలకు లేచి క్యారేజ్ కట్టి ఇవ్వడం, వాళ్ళ భోజనాల గురించి వాళ్ళకి బయటికి వెళ్ళి భోజనాలు చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందన్న ఉద్దేశంతో నా కన్నబిడ్డలకు ఎలా చూస్తానో వాళ్ళందరినీ కూడా మతాలు, వాళ్ళ కులం ఏంటో నాకు ఈ రోజు కూడా తెలియదు. వందలాది మంది ఇంజనీరింగ్ చదివారు, 10ల్లో డాక్టర్లు చదివారు. ఈ రోజు కూడా అంత ఉన్నత స్థితిలో ఉన్న నేను కులాలకు అతీతంగానే ముందుకెళ్ళాను. అలాగే బ్రాహ్మణుల యొక్క ఐక్యత, బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యం కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఒక బ్రాహ్మణుడిగా నాకు కూడా ఉంది. ప్రతిసారి వేరే వాళ్ళని మన భుజానికి ఎత్తుకొని ఒక 15-20 రోజుల్లో, మ్యాక్సిమం ఒక 30 రోజుల లోపల ఆ సమస్య తీర్చడానికి ఏ విధంగా సహాయపడతానో
నేను ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆ సహాయ సహకారాలు అందిస్తానని, అంటే ప్రజల ముందుకే పాలన, అంటే మీ వద్దకే మేము వచ్చి ఒక పార్లమెంట్ మెంబర్గా గెలిచినప్పుడు తోటి పార్లమెంట్ మెంబర్స్తో కానీ లేకపోతే ఉన్నతాధికారులతో ఏ విధంగా సంప్రదించి ఓటర్లే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళందరి మనసులో ఆల్రెడీ నేను చొరగొన్నాను, ప్రతి ఒక్కరి ఓటర్ మనసులోకి నేను వెళ్ళగలిగాను. కాబట్టి సంపన్నులతో సామాన్యుడు, అతిపెద్ద పార్టీలతో ఏ పార్టీ మద్దతు లేని ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు వెళ్తున్నాను. నాకు తోటి తోటి సహచరులు, తోటి మిత్రులు అందరి రకాలుగా నాకు సపోర్ట్ చేస్తారు. వారి ధైర్యంతో మల్కాజ్గిరి ఇక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని సహించలేక కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయిందని, అందుకే రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. రామారావు వారి యొక్క పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దాదాపు నిన్నటి వరకు 4 హామీలు, 4 గ్యారంటీలు పూర్తి చేసుకొని ఈరోజు నుంచి 5వ గ్యారంటీలు కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ నీళ్ళు అందుతలేవని వారు చెప్పడం జరిగింది. D86 కావచ్చు, D87 కావచ్చు, ఎప్పటికైనా నువ్వు వస్తా అంటే ప్రతి ఊరికి తీసుకుపోతా నేను బిడ్డ, నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్ల అభివృద్ధి చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చినావు. నీ హయాంలోనే ఆ యొక్క పంపౌజులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, బ్యారేజ్లు కావచ్చు, ఒక్క చుక్క నీరు లేకుండా నువ్వు ఎంతవద్దం అనేది పత్రికా సోదరులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న కూడా హెచ్చరించినా, మళ్ళా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఎవరైనా వచ్చితే కబ్జాదారులు వారి భూములు ఎక్కడెక్కడైతే కబ్జా చేసిందో ప్రజలే కావచ్చు, దేశ ప్రజలే కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, తక్షణమే వదిలేసి వారి జాగ్రత్తగా వెళ్ళిపోయినట్టయితే క్షమించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఈరోజు ఒక్క ఓటమితో ఈ పార్టీ మొదలుపెట్టిన అయిందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు ఏ అవకాశం వచ్చినా, ఏది వచ్చినా ఇస్తారు గంగుల కమలాకర్ మీకు కూడా రోజు దగ్గర పడ్డాయి, మీరు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఏమేమైతే మీ తాగుదాలు కావచ్చు, మీ గుండాలు కావచ్చు, మీ రౌలు కావచ్చు, వారందరూ ఆ యొక్క భూములన్నింటినీ వదిలేసి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్కు 20 రోజులలోపు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చి సమయం దాటినా స్టేట్ బ్యాంక్ నుంచి వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పుపడుతూ సిపిఎం ఆధ్వర్యంలో సామర్లకోట స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన తెలియజేసి వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఒక పక్క ఎన్నికల బాండ్లు ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి అక్రమ మార్గంలో ఆ రకంగా రాజకీయ పార్టీలు ఏదైతే బూర్జువా రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా నిధులు సమకూర్చుకుంటున్నాయి. ఒక పక్క ఎవరైతే అధికారంలో ఉన్నారో, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, దాని నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పార్టీలు ఎన్నికల పేరు చెప్పి ఎన్నికల బాండ్లను అక్రమ మార్గంలో ఎన్నికల నిధులు సమీకరిస్తూ ఉన్నాయి. మాకు వాటాగా ఇచ్చినట్టుగా ఈ ఎన్నికల నిధులు సమీకరించేటువంటి ఉద్దేశంతో ఎన్నికల బాండ్లు ప్రకటించింది. దీన్ని సుప్రీంకోర్టు మొన్ననే 18 రోజుల క్రితమే నిషేధించింది. ఖచ్చితంగా ఎన్నికల బాండ్లు కాదు, ప్రతి ఒక్క పార్టీ కూడా, రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ ప్రజలకు తెలిసే విధంగా ఈ రకంగా నిధులు సమీకరణ చేయాలి తప్ప దొంగచాటుగా ఎవరెవరు ఎంతంత ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఈ రకంగా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టేట్ బ్యాంక్ బ్రాంచీల దగ్గర ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అంచేత మిత్రులారా, ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల బాండ్లు ఉన్నదో వాటిని గుట్టు ఇప్పాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గారంటే 31 మంది కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉండగా 29 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రలోభాలకు గురిచేసి రాకుండా అడ్డుకున్నారని బీజేపీ కార్పొరేటర్ నీలా రవినాయక్ ఆరోపించారు. అయితే మాకు 35 మంది మాకు సపోర్ట్ చేశారు. ఆల్రెడీ మేయర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు ఎన్నుకున్నారు.
ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసి లాస్ట్కు ఇద్దరు మన ఇక్కడ శాసనసభ్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి ప్రలోభాల వలన వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాలేదు. సురేఖ, నవీన్ గారు. చొప్పదండి శివకేశవ స్వామి ఆలయ అనువంశిక అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరి తీరుపై అర్చకులు వారి కుటుంబ సభ్యులు ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి తగిన బుద్ధి ప్రసాదించాలని శివకేశవులకు అభిషేకం చేసి స్వామివార్లకు వినతి పత్రం అందజేసి 1100 ఏళ్లుగా శివకేశవ ఆలయంలో జనగామ సింహాచలం వంశస్థులు ఆలయ అర్చన పరంగా వంశపారంపర్యంగా చేస్తున్నామని, నిర్వహణ కమిటీ అభివృద్ధి కమిటీ సమావేశంలో కొంతమంది అర్చకులపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని, వారు భగవత్ సన్నిధిలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1100 ఏళ్లుగా ఆ స్వామివారి సేవలో మా కుటుంబాలు కూడా తరిస్తూ ఉన్నాయి. మరి తృణమో ప్రణమో ఆ స్వామివారి సేవ చేసుకుంటూ కూడా తరిస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కొందరు అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని విశేషంగా బాధపెడుతున్నారు. వారందరికీ కూడా సద్బుద్ధి కలగజేయాలి అని చెప్పేసి ఆ శివకేశవులకు మరి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించాము. అదేవిధంగా మరి చెప్పేసి మేము కార్యాచరణను ప్రకటిస్తాము. మరి మా అర్చకుల ఐక్యతను చాటుతూ అందరం కూడా ఏక నిర్ణయంపై ఉన్నాము. మా అర్చకులను ఎవ్వరు దూషించినా వారికి తగిన బుద్ధి చెప్తాము. మరి మా స్వామివారికి మేము ఒక శివునికి అభిషేకం చేస్తూ మరి ఆ వారికి తగిన బుద్ధి జరగాలని చెప్పేసి ఎల్బీనగర్ జోన్ స్టీల్ అండ్ సిమెంట్ కోర్ కమిటీ అధ్యక్షతన ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బిజినెస్ లో అవగాహన కల్పించడానికి ప్రముఖ బిజినెస్ మెన్స్ పాల్గొనడం జరిగింది. షాప్ యజమానులందరూ కలిసికట్టుగా ఉంటే ఎంతటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చని హితబోధ చేశారు. స్టీల్ సిమెంట్ వాహనాలకు ట్రాన్స్పోర్టింగ్ టైంలో బాగా ఇబ్బందులు ఎదురవుతాయని, దీనిపై ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. సిమెంట్ కానీ స్టీల్ కానీ రిస్క్ తీసుకొని ఏ చేయకపోతే మన తదుపరి స్టెప్ అతను ఉండడు, పేరు చెప్పట్లేదు, ఆ స్టెప్ అతను చేయకపోతే కంపెనీ ఉండదు. కానీ ఫైనల్గా రిస్క్ తీసుకున్నాడు షాప్ అతను. ఓకే, ఎగ్గొట్టినా ఏ కాలం వచ్చినా ఆయన లోన్ రాకున్నా ఏది రాకున్నా కూడా ఉంటాయి. అర్ధ గంటలో రాత్రి 9 తర్వాత బిల్ చేసే వాళ్ళు ఉండరు. పొద్దుగా వాళ్ళు మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ రావడానికి 10 o'clock అవుతుంది. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు గమనించి మేము కూడా ఆర్థిక పురోగతిలో ఒక భాగస్వామ్యంలో గమనించి ఒక ప్రభుత్వ ఉద్యోగులు మా అటువంటి వారికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించాలని ఉద్దేశం సదుహృదయంతో వాళ్ళని కోరుతున్నాము. దీనంతా కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా గమనించి సహకరించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యూనియన్ తరఫున కోరుతున్నాము. మాది ఎల్బీ నగర్ స్టీల్ అండ్ సిమెంట్ అసోసియేషన్ యూనియన్ తరఫున వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. మమ్మల్ని భాగ్యస్వామ్యంలో కానివ్వండి, మా బిజినెస్లు మంచిగా చేసుకోనండి, మేము ఆర్థిక అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంలోనూ ఆ విధంగా గమనించి మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరికీ కోరుచున్నాము. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ కుర్మా ఆధ్వర్యంలో ఈరోజు మహాయజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్ దంపతులు, శ్రీనివాస్ యాదవ్, ధర్మకర్త గోకా మైపాల్ రెడ్డి, వేద, కుమ్మరి మహేష్ ఆలయ ధర్మకర్త కొంచెం ఎల్లయ్య తదితరులు భారీగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. కుకటపల్లిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు. చర్లపల్లి డివిజన్లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొన్న
ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.